మనల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నారు అంటే బాధ్యతగా చేయమని చెప్పి, అంతేగాని బాధ్యత రహితంగా చేయమని కాదు. మొన్నేమో మంత్రి గారి భార్య చేసినటువంటి హడావిడి చూసాం. పోలీసులు మంత్రి గారి కుటుంబ సభ్యులకి బానిసలు కాదు, లేదా అసలు పోలీసులు బానిసలే కాదు. పోలీస్ అనేటువంటి వాళ్ళు పోలీస్ అనే ఉంటారు. కాకపోతే వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి అది విధేయత కింద మనం అవేదేయంగా వ్యవహరించక్కర్లేదు. అక్కడ అది తేడా జరిగితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటిది కొలుగుపూడి గారి ఎవరో ఒక ముగ్గురు వచ్చారట ఆయన దగ్గరికి. ఆ స్థలం మా దాంట్లో సో ప్రజాప్రతినిధులు ఇల్లు కడుతున్నారు, ఇది బిల్డింగ్ కట్టుకుంటున్నారు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పారట. అప్పుడు ఏం చేయాలా? మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కన్సర్న్ అధికారుల దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి ఏంటిది, వాళ్ళు ఈ స్థలం ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళి ఈ స్థలం వాళ్ళదా వీళ్ళదా, అక్రమంగా అయితే కనుక వెంటనే కేసు పెట్టించు, ఆ స్థలం వీళ్ళకి స్వాధీనం అయ్యేలా చూపుడు. లేదు వీళ్ళు చెప్పిన కాగితాలే తప్పు అయితే అమ్మ నువ్వు చేసిన తప్పు అని చెప్పు. అట్లా కాకుండా వాడు అవతల ఉన్నటువంటి వాడు వైసీపీ వాడు కాబట్టి నా దగ్గరకు వచ్చారు వీళ్ళు అంటే ఆటోమేటిక్గా కూల్చి అవతల పడేయాలని డైరెక్ట్గా బుల్డోజర్ వెంటనే అంటారు. యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చాడు. యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చింది అక్రమ కేసులలో, అంటే అన్యాయంగా డబ్బులు లాక్కున్న కేసులు, దొంగతనాలు చేసిన కేసులు, మర్డర్లు చేసినటువంటి వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళాడు. కానీ సివిల్ సెటిల్మెంట్లని చేయలే. ఇక్కడ స్వయంగా ఎమ్మెల్యే గారే వెళ్ళిపోయారట. బుల్డోజరును ప్రొక్లైనర్ బడికి వెళ్ళి కొట్టేశారు, ఒక గది కూడా కొట్టి అవతల పడేశారు. అయితే అవతల ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా నిలబడ్డారు, ఆగింది. ఇప్పుడు నోటీస్ ఇప్పించారు. దీంట్లో ఏం సాధించారు? ఇప్పుడు ఇదే పద్ధతి కరెక్ట్ అయితే ఇంతకుముందు ఎన్నిళ్ళు కూర్చుండాలా? ఒక్క అయ్యన్న పాత్రుడు ఇంటి దగ్గర 2 గజాలకు సంబంధించి ఆక్రమించుకున్నాడని గోడ కూల్చినప్పుడు మనం ఏమన్నాం? తప్పన్నామా రైట్ అన్నామా? చట్టబద్ధంగా చేయొచ్చు కదా, ఏంటిది అనుకున్నామా లేదా? అట్లాంటిది వదిలేసి ఇక్కడ ఏకంగా కూలుస్తావా లేదా అని అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే డెమోక్రసీ అవుతుందా? అప్పుడు వాళ్ళు చేసిన తప్పు ఎట్లా అవుతుంది? ఆలోచించాల్సిన సందర్భం కదా. పరువు తీసిన ఉదంతమైంది.